అయ్యా ఇక్కడేనయ్యా వంద భక్తుడునైనా నేనేనయ్యా మనిషిని విక్రయించుతున్నాను. ఎవరినైనా నీకేమయ్యా పేరు చెప్పుడికే సంశయించుతున్నావు. ఇక్కడ అంతా నువ్వు ఎక్కడైనా దొంగలించుకుని వచ్చిన అయ్యా ప్రభువా అదృష్టంగా నేను పేదవాడి కప్పినను పేదవానికి అదృష్టమున పోయవానికి రామచిలుకవలే నీకు కాంత లభించినది అంటావు. అవునయ్యా. అయినా పేరు చెప్పుడు అయ్యా నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రావతి. అయ్యా ఆ విశ్వామిత్రుడు అవును మహాత్మా. ఎగదారి అయిన మునికి నేను ఎత్తుపడితే అప్పుడపడివో అని చెప్పును. నా రాజ్య సర్వసము దారబోయినప్పుడు యజ్ఞాంతమై తొలగిస్తానన్న ధనము నిరూపించలేకపోవటం వలన పత్రము రాసి పుట్టుకున్న కానీ అప్పు కాదు కదా. దీనికి సాక్ష్యములు ఏమైనా ఉన్నదా? పత్రములో సాక్ష్యము. అయ్యా నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రావతి. అయ్యా పత్రములు అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పుకై అమాయకులు చెప్తున్నావు. అవునా? ఇక్కడే ఉంటారు కూడా. పత్రములు సాక్ష్యములు లేని అప్పుకై నిక్షేమము వంటి భార్యను అమ్ముకుంటున్నావా? నాకు ఇప్పుడు మంచి ఉపాయము తగ్గింది. నన్ను ఆ కౌశికుని వద్దకు కొనుక్కోయి ఈ రుణము నీకు ఇవ్వవలసింది కాదు అని కోరాలి. నేను నీ పక్షమున న్యాయవాదిత్యం నేను నీ పక్షమున న్యాయవాదిత్యములు దొరుకుని కాలు పట్టుకుని ఆయన పడదే గారు ఒకరికి 5 సాక్షులు వాడబోయిన వారికి లేని అప్పుడు నన్ను ఇచ్చిన వారు ఈ కాశీపురమా నీకు నేను నీ పక్షమునుండా ఆ విశ్వామిత్రుడు నిన్ను ఏమి చేయను చూడవు. హరిశ్చంద్ర నీకు సహాయ సంపత్తులు లభించినది. మీరిరువురు మహాబ్రాహ్మణులు కానీ అక్కర్లేదు. నా సత్యమే నన్ను నీవెంత సత్యవంతుడమైనను ధనము విషయంలో కొంచెం సభలు విలువలు. అందులకే సర్వేంద్ర కాంతినమాశ్రయంతి అని పెద్దలు చెబుతున్నారు. నా ఈ సాక్ష్యము కైకుడి నన్ను కౌశికుడి కడకు పోయిపోయి
హరిశ్చంద్ర హరిశ్చంద్ర నేను మీకు ఎంత హితవు చెప్పాను అయ్యలారా ఏలమట్టు ఇన్ని మాటలు. సరి సరి చక్కని తీయని చెరుపు పాకము నోట పోయితున్నా విషమని గప్పువానికి ఏమి చెప్పగలరు సరే నీ భార్యని ఎంతగా మొదవో పంచాంగం గట్టకే వచ్చిననుకుంటేవా పోయి చెడుగా ఆ న్యాయవారపు సంఖ్య తీసి నన్ను ధనహీనుడుగా కోరుతున్నావా ఏమి హరిశ్చంద్ర సమ్మతమే కదా అటునేనయ్యా. హరిశ్చంద్ర నీకు చెప్పే దాసి పద